2025 మార్చ్ మాసంలో అంటే 2025 మార్చ్ 29వ తేదీ శని గ్రహం మార్పు అనేది జరగబోతున్నది. అంటే ఏదైతే ఈ కుంభరాశిలో సంచారం చేస్తున్నారో ఇక మీద 2025 మార్చ్ 29వ తేదీ తర్వాత ఆయన కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. 2025 మార్చ్ 29వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఈ శనిగ్రహ మార్పు ఏదైతే సంభవిస్తూ ఉందో, ఈ శనిగ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, పంచమ శని అంటే చాలామందికి ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఏ కష్టం వచ్చినా కూడా అది నాకు శనిదేవుడి ఇంపాక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే గోచారం వేరు, మన స్వజాతకం వేరు. గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఒక గ్రహం మారుతూ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కుంభరాశి నుంచి శని మీనరాశికి వెళ్తున్నాడు. ఈ మీనరాశికి మీ జాతకంలో శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పాపగ్రహాలైన అంటే శని కావచ్చు, కుజుడు కావచ్చు, ఇలా రాహు కావచ్చు, లేదా సూర్యుడు కావచ్చు, 3, 6, 11వ స్థానాలు తర్వాత దశమ స్థానంలో కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తారని మనకి తెలుసు. లాభస్థానంలో ఏదైనా, ఇప్పుడు లాభస్థానంలో శని వచ్చాడు అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాల, అంటే లాభస్థానంలో శని రాగానే పూర్తిగా శుభ ఫలితాలు అని చెప్పుకుంటూ ఉంటాం. బట్ శని లాభస్థానంలో వెళ్ళినప్పుడు అశుభ ఫలితాలు అయితే ఉండవు. బట్ పూర్తిగా లాభం ఇస్తాడా, మిక్స్డ్గా ఉంటుందా, మీడియంగా ఇస్తాడా, ఇలా మనం ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందువులు ఏ 0, 1, 2 ఇచ్చి బలహీనపడి ఉంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయి. 4, 5, 6 ఇలా ఆ గ్రహం ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితాలు అనేది పూర్తిగా ఒక జాతకుడికి అందుతాయి. ఇప్పుడు గురువు కూడా అంతేనండి. లాభస్థానంలో గురువు వచ్చాడు, గురుబలం ఉంది, ఆయన ఎంతవరకు బలిష్టంగా ఉన్నాడో ఆయన ఆ స్థానంలో అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. తర్వాత శని లాంటి గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి, ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. మీ జాతకంలో గనక మీనరాశిలో ఏ సూర్యుడో, శనికి సంబంధించిన శత్రుగ్రహాలైన ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు, వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు శని వెళ్తే అక్కడ వెళ్తున్నాడు. ఇప్పుడు మీ జాతకంలో ఒక వ్యక్తి జాతకంలో మీనరాశిలో కుజుడున్నాడు అనుకోండి, కుజమహాదశ జరుగుతున్నది, ఇప్పుడు శని ఆ ఇంటికే వెళ్తున్నాడు. సో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. సో ఇది అండి, గోచారంలో ఇట్లా గ్రహాలు వచ్చినప్పుడు మన దశాభుక్తి ఏమైనా టచ్ అవుతున్నాయని చూసుకోవాలి. ఈ ఏళ్నాటి శనిలో అంటే చంద్రుడున్న రాశి నుంచి వెనక్కి రాశి, చంద్రుడున్న రాశి అంటే ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశి నుంచి వెనక్కి రాశి ఏది? 12వ స్థానము కుంభరాశి. కుంభరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశిలో 2.5 సంవత్సరాలు, మీనరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే మొత్తం 7.5 సంవత్సరాల పాటు. ఈ 7.5 సంవత్సరాలలో మధ్యలో ఏదైతే ఉందో చంద్రుడి మీద శని సంచారం ఏదైతే ఉందో, ఈ 2.5 సంవత్సరాలు చాలా మందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మనసు కారకుడు, కుటుంబ కారకుడు, సంతోష కారకుడు, అందులోనే మానసిక సంతోషం ఇచ్చే గ్రహమే చంద్రుడు. అలాంటి చంద్రుడి మీద, చంద్రుడు ఉన్న రాశి మీద శని పరిభ్రమణ అనేది ఆ మనస్సు అనేది చాలా ఇబ్బందులు, అపవాదాలు, ఆ మానసిక సంతోషం తగ్గి వైరాగ్యంతో మనము ముందుకు సాగుతూ
వెళ్ళవలసిన ఒక ప్రమేయం, అపవాదాలు పడుతూ, అవమానాలు అనుభవిస్తూ, కుటుంబంలో హ్యాపీనెస్ లేకుండా అన్ని విధాలుగా మనము ఒక ఇబ్బందులు పడుతూ వెళ్ళాలి. ఆ సమయంలో దశాభుక్తి ఏం జరుగుతుందో చూసుకోవాలి. దశాభుక్తి ఫేవరబుల్ ఉంటే సో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలా కూడా ఉన్నట్టు కనుకైతే ఏదైతే ఉందో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు అది నెగిటివ్, ఈ దశాభుక్తి బాగాలేదు అంటే ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి జీవితం వద్దు, జీవితం మీద విరక్తి పడేలా చేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్. తర్వాత ఈ ఏళ్ళనాటి సమయంలో పరిహారాలు కూడా చాలా సింపుల్ పరిహారాలు అండి. పరిహారాలు అనగానే చాలామందికి ఏంటి అంటే ఏదో ఒక జమ్ స్టోన్ వేసుకోగానే ఆ కర్మ తగ్గుతుంది అని ఒక థాట్ వచ్చి ఉంటుంది. అలాంటివన్నీ ఉండదండి. ఒక జమ్ స్టోన్ వేసుకోగానే మనకి ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది, దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు దశాభుక్తిలో కావచ్చు లేదా ఇలా గోచరంలో ఎలాంటి శని సమయంలో కావచ్చు కొన్ని సింపుల్ పరిహారాలు మనమే చేసుకుంటూ వెళ్ళాలి తప్ప సో ఎక్కడో ఆన్లైన్ పూజలు సో ఇవన్నీ పనికి రావు, ఫలితాలు కూడా రావు. సో ఇక ద్వాదశ రాశిలోకి వెళ్ళిపోదాం. ఇక తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు దాదాపు ఈ 7 సంవత్సరాలతో పాటు అంటే 7.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏళ్ళనాటి శని యొక్క తీవ్రమైన ప్రభావాన్ని ఫేస్ చేస్తున్నారు. అయితే మకర రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుందా? నెవర్ అండి, అలా ఉండదు. దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ అండి. యోగించే దశాభుక్తి కనుక జరుగుతూ ఉంటే మీ జాతకంలో ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు. ఒక పక్క ఏళ్ళనాటి శని, ఇంకొక పక్క శని మహాదశ అంటే రెండు కూడా శనినే కదా. ఇక్కడ ఏళ్ళనాటి శని ప్లస్ దశాభుక్తి కూడా శని అంటే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఇలా చూసుకోవాలండి. ప్రతి ఒక్కరికి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుంది. దిస్ ఈజ్ రాంగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే 2025 మార్చి నుంచి 2007 జూన్ వరకు కూడా శని యొక్క సంచారం మీనరాశి అంటే మీ రాశి నుంచి తృతీయ స్థానంలో సంచారం అనేది జరుగుతున్నది. తృతీయ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ఫలితాలు మీరు అందుకుంటారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని యూజ్ చేసుకొని మంచి ఆ విషయాలని మీరు వేరే వాళ్ళతో తెలుసుకుంటారు. మీ కమ్యూనికేషన్ ద్వారా ఇన్ని రోజులు ఎవరైతే దగ్గరయ్యి ఉంటారో అదే కమ్యూనికేషన్ ద్వారా మీరు మళ్ళీ వాళ్ళందరూ కూడా దగ్గరయ్యే ఆస్కారం ఉంటున్నది. అంటే మీరు ఏదైనా ఈ ఏళ్ళనాటి శని వలన ఇబ్బందులు పడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ దూరం చేసుకొని ఉన్నవాళ్ళు ఇప్పుడు దగ్గర అవుతారు. ఫ్యామిలీ కావచ్చు, ఇలా ఎక్కువ మీరు ఎవరైతే మీరు కోల్పోయి ఉంటారు ఇన్ని రోజులు వాళ్ళందరూ అగైన్ మీకు దగ్గర అవుతారు అనే ఆస్కారం ఉంటున్నది. ఒక మంచి స్థైర్యంతో ముందుకు సాగుతారు. ఉద్యోగం విషయంలో చాలా మంచిగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఫైనాన్షియలీ ఎటువంటి ఇబ్బంది రాదు. ఆర్థికంగా బలిష్టమవుతారని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మంచి ఫలితాలు మీరు అందుకుంటారు. అందులోన స్క్రాప్ బిజినెస్, తర్వాత ఈ ఐరన్ ఓరియంటెడ్ బిజినెస్, తర్వాత వెల్డింగ్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మంచి లబ్ధి అనేది ఉంటుంది. కాంట్రాక్టర్స్, బిల్డర్స్కి చాలా మంచి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయని తెలుసుకోవచ్చు. అయితే తృతీయ స్థానంలో శని అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడు దాన్ని చూసుకోవాలి. అప్పుడే మనకి శని పూర్తి ప్రమాణంలో శుభ ఫలితాలు ఇస్తున్నాడని తెలుసుకోవచ్చు. 4, 5, 6 ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ పీరియడ్ అండి. ఏ 0, 1, 2 ఉంటే శని మీకు శుభ ఫలితాలు ఇవ్వడు, అశుభ ఫలితాలు ఇవ్వడు, తటస్థమైన ఫలితాలు ఇస్తాడు. అదే 0, 1, 2 ఉంటే చెడు ఫలితాలు అయితే తృతీయ స్థానంలో ఉండవండి. అయితే మనకి పూర్తి ప్రమాణంలో శుభ ఫలితాలు ఉన్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి? అష్టకవర్గ బిందులు ఏ 0, 1, 2 ఉంటే సో పెద్దగా యోగించేలాగా ఉండదు, ఏదో యావరేజ్గా వెళ్తుంది. సో ఇది అండి. అంటే తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఈ సమయంలో. అంటే మీ రాశాధిపతి ద్వితీయాధిపతినే కదా, తృతీయ స్థానానికి వెళ్తాడు. మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది, ఒక గౌరవం అనేది వస్తుంది. మిమ్మల్ని గుర్తిస్తాడు నలుగురు. సంఘంలో మంచి ఖ్యాతిని పొందుకుంటారు. ఇన్ని రోజులు ఏదైతే సమాజంలో మీరు ఇబ్బందులు పడుతూ ఆత్మవిశ్వాసంతో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారో ఇప్పుడు అలా ఉండదు.
మంచి కాన్ఫిడెన్స్ లెవెల్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం అనేది ఉండదు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త జాబ్ రావడము, ఇలాంటి మంచి శుభ పరిణామాలు మీరు చూడొచ్చు ఈ ఒక సమయంలో. మంచి ఎక్సలెంట్ పీరియడ్ అండి మకర రాశి వాళ్ళకి. బట్ డిపెండ్స్ ఆన్ అష్టకొర్క బిందువులు, తర్వాత దశాభుక్తి. మకర రాశి వాళ్ళు ఇంకోటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీకు ఇప్పుడు మీనరాశిలో శని సంచారము, శని అక్కడ అష్టకొర్క బిందువులు 5, 6 ఇచ్చి శని మహాదశ జరుగుతూ ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. వెరీ 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 గుడ్ పీరియడ్ అని చెప్పొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ 2.5 years ఎక్సలెంట్ గ్రోత్ అనేది ఉంటున్నది. తర్వాత మీరు ఇంకొకటి ఏంటి అంటే, ఈ సమయంలో మంచి పీరియడ్ కాబట్టి మనమంతా ఇప్పుడు బాగున్నాము మకర రాశి వాళ్ళు. సో ఈ సమయంలో మీరు ఎక్కువ అహంకారం పడకుండా, మీ కింద పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, సో ఇతరులని చినుకుగా చూడకుండా, చిన్న చూపు చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే నెక్స్ట్ చతుర్థానికి వెళ్తాడు 2027 తర్వాత. మేషరాశి నీచ రాశి అది. సో ఇప్పుడు మనం బాగున్నాము అంటే మనము అహంకారంతో చాలా నేనే పెద్ద ఇది అన్నట్టుగా మీరు ఉంటే చతుర్థానికి వచ్చినప్పుడు చుక్కలు చూపిస్తాడు. ఎందుకంటే శని అంతే, మీరు చేసే తప్పులకి నెక్స్ట్ అక్కడ వచ్చిన తర్వాత అన్నీ లెక్క పెడతాడు. సో ఇది అండి మకర రాశిలో. ఇక పరిహారాలకి విషయాలకు వస్తే పరిహారాలు ఏం అవసరం లేదండి. మీకు నచ్చితే రోజు శనిగ్రహ మంత్రం నీలాంజన సమాభాషం అది చదువుకోండి. కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకుంటూ ఉండండి. మీ కింద పనిచేసే వాళ్ళకి ఇబ్బంది పెట్టవద్దు. ఈ సమయంలో మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. ఈ సమయంలో జర్నీస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి మకర రాశి వాళ్ళకి. వ్యాపారం విషయంలో, ఉద్యోగం విషయంలో ఇట్లా జర్నీస్ ఉంటాయి. తర్వాత మీరు ఇక్కడ చేసుకోవాల్సిన పరిహారం ఇంకోటి ఏంటి అంటే, ఈ ఒక ఆర్ఫనేజ్ స్కూల్స్కి వెళ్ళి, అంటే అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్న ఆశ్రమాలకి వెళ్ళి మీకు తగిన సహాయ సహకారాలని అందిస్తూ ఉండండి. రోడ్ సైడ్ ఫుట్పాత్ల్లో పడుకుంటూ ఉంటారు ఎవరైనా లేని వాళ్ళు. తర్వాత బుద్ధిమాంద్యంతో, అంటే బుద్ధి కోల్పోయి అలాంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి దయచేసి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.